ఏంటండి మీ వైఫ్ ప్రగతి గారు? నా వైఫ్ కాదు, పాత్ర. నా వైఫ్ వేరే ఉంది. సరస్వతి గారు ఉన్నారు. మీ రీల్ వైఫ్ ఈ ప్రగతి గారు ఏమంటది అంతేగా అంటున్నారు ఆవిడ. తర్వాత షూట్ అయ్యాక కూడా అదే అంటూ ఉంటారా? లేదమ్మా, అమ్మాయి చాలా మంచిది పాప, ఎవరి జోలికి రాదు. నేను నిజంగా చెప్తా, అమ్మాయిది కూడా అంతే. షీఈ్ వెరీ రిజర్వ్డ్. అంటే బాగుంటుంది, కొంచెం టైం తీసుకుంటుంది ఎవరితోనైనా మాట్లాడడానికి తను. కానీ ఒక్కసారి మాట్లాడడం మొదలెడితే నార్మల్గా ఉంటుంది. తన జిమ్ము, తను తెలిసిన ఒక గ్యాంగ్తో కూర్చుని మా అందరితో మాట్లాడటం. షీఈ్ వెరీ సోషల్, వెరీ జోవెల్. షీఈ్ నాట్ లైక్ దట్ ఇన్ రియల్ లైఫ్. అదే కదా లేని యాక్ట్ చేయడం. రియల్ లైఫ్లో నేను ఇట్లా మాట్లాడుతూనే ఉంటా ఒకేలాగా, అంతే. నన్ను ఎంతోమంది నా ఫేస్బుక్లో అక్కడ పెడతారు, ఏమంటే మీరు గంటల తరబడి స్పీకర్ కింద మాట్లాడతారు, అనిల్ గారు ఏంటంటే ఒకటే లైన్ ఇచ్చారు మీకు అంటారు. అదే మనం చెయ్యని పని చేయటమే నటన. కాబట్టి రివర్స్, ఆ అమ్మాయి బాగా రిజర్వ్డ్గా ఉంటుంది, బాగా మాట్లాడుతుంది తను. దీని తర్వాత F3 తర్వాత F4 కూడా ఉండొచ్చా? 99% ఉండొచ్చు. సినిమా హిట్ అయితే ఆల్రెడీ అనిల్ గారు చెప్పారు, సినిమా ఎండ్ అక్కడే F4కి దారి తీస్తూనే అవుతుంది. ఎలా F2 ఎండ్ కార్డ్ F3కి దారి చూపించిందో, F3 ఎండ్ కార్డ్ F4. ఇంతకంటే చెప్పండి చేసుకుంటూ వెళ్తారా? ఏమో హిట్ అయితే ఎందుకు చేయకూడదమ్మా? గోల్మాల్లో దబంగులు అన్నీ వచ్చినప్పుడు మా తెలుగు ఇండస్ట్రీకి ఎందుకు రాకూడదు ఫ్రాంచైజ్ సీక్వెల్స్? ఐ విష్ ఇట్ షుడ్ బి దేర్.